మొదట శ్రీపాద వల్లభుడికి పూజ అంతా బాగా చేశారు. హారతులన్నీ అయిపోయాక ఆయన స్తోత్రం మొదలుపెట్టే ముందు వివరణ చెప్పారన్నమాట. అక్కడ అప్పల లక్ష్మీ నరసింహరాజా గురించి, అక్కడ ఆయనకి రాధా, సురేఖ, విద్యాధర్ అని రాఖీ కట్టేవారంట, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అదేని వివరంగా అంటే ఆయన తత్వం అంతా చెప్పారు. ఎట్లా అంటే మళ్ళీ ఎవరి గర్భాన్ని భరద్వాజ వంశంలో పుట్టారని, నెక్స్ట్ పీఠికాపురంలో ఉన్నారని, నెక్స్ట్ ఈయన ఏంటంటే ఈ స్తోత్రం ఆయనే ఇచ్చి ఎలా ఉందో అలాగే చదవండి, దీంట్లో ఛందస్సులు వ్యాకరణాలు ఏమి ఎతకొద్దు, అట్లనే చదవండి అని చెప్పారంట. అది కూడా వివరంగా చెప్పారన్నమాట. చెప్తున్నారు, వివరంగా విందాము. అందులో ఉన్నటువంటి ఆయన సవిత్రిగాడు చేరుకో మహాయాగం చేశాడు. అప్పుడు ఆయన మెచ్చుకుని నాయనానికి ఏం కావాలో కోరుకుంటే ఋషులే కోరుకోరు వాడు. మనం అయితే మనం అడిగేస్తాము, చెప్తే దాకా చెట్టా సరిపో. కానీ వాడు ఏం చెప్పాడు, అయ్యవద్దు ఈ అంటే శ్రీపాద వల్లభుల యొక్క ఆయన సాక్షాత్తు ఆయన దిగు వచ్చిన అవతారం కదా, స్వయంభూ కదా. ఆయన తల్లి గర్భంలో ఉన్న గర్భం నుంచి బయటకు రాలే, జ్యోతి రూపంలో బయటకు ఆయన చిన్నప్పుడు నడిచి వెళ్తూ ఉంటే అక్కడ అడుగు ముద్ద పాదం ముద్దలు అక్కడ ఉన్నటువంటి ఆ పొట్టు మీద పడి బాపలా అవధానం